భారత్ ట్రేడ్ డీల్ విషయంలో తగ్గేదే లేదని పన్నుల మోత మోగించారు ట్రంప్. 20% పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1, 2025 నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తాయని, రష్యాలో భారత్ కొనసాగిస్తోన్న రక్షణ, ఇంధన సంబంధాల కారణంగా అదనపు జరిమానాలు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తించటమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ భారత్ ను టారిఫ్ కింగ్ అని అభివర్ణించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను విధించటం, వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను ఆయన ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. 2024లో అమెరికాకు భారత్తో ఉన్న వాణిజ్య లోటు $45.7 బిలియన్ పెరగటం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో ముఖ్య కారణం. అయితే ఈ చర్య కేవలం వాణిజ్యపరమైనది కాదు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున సైనిక పరికరాలు, ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించటం, ఈ సుంకాలను ఒక భౌగోళిక, రాజకీయ సాధనంగా కూడా అమెరికా ఉపయోగిస్తోందని స్పష్టం చేస్తోంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే భారత ఆర్థిక మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి.